మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బుద్ధాస్. గౌతమ బుద్ధుడు ఈ భూమండలం మీద జన్మించిన ఉత్తమోత్తముల్లో పురుషోత్తముడు. అంతటి గొప్ప మహత్తరమైన బుద్ధ ప్రకాశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. బుద్ధుడు పుట్టినప్పుడే ఆయన జాతకం చూసి చెప్పారు, మహా సామ్రాట్ అయినా అవుతాడు, లేకపోతే మహా యోగేశ్వరుడైనా అవుతాడని చెప్పేసి. నిజానికి యోగేశ్వరుడే అవుతాడు అని చెప్పేసి వాళ్ళు జాతకం చెప్పారు. బుద్ధుడిని అల్లారు ముద్దుగా పూలలో పెంచారు తల్లిదండ్రులు. ఆయన సకల కళలలోనూ సకల విద్యల్లోనూ ఆరితేరి వివాహం చేసుకుని అంతా బాగానే ఉంది పైకి. కానీ లోపల మటుకు ఏదో వెలితి, ఎప్పుడు గొంబలంగా తనలో తాను ఉండేవాడు. ఆయన తండ్రి ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు. ఇంట్లో ఆయన పరిచారకులకు ఎవరికైనా కొంచెం తెల్ల జుట్టు వచ్చినా తెల్ల జుట్టు వాడిని ట్రాన్స్ఫర్ చేసేసి నల్ల జుట్టు వాడిని అందంగా ఉండేవాడనే పెట్టేవాడు. ఎప్పుడు ఇంత మాత్రం వైరాగ్యం అనేది రాకుండా దేనికోసం భయపడ్డాడు అదే జరిగింది. ఒకానొక రోజు ఆయన బయటికి వెళ్ళి చూడకూడని ముసలితనాన్ని, చూడకూడని రోగాన్ని, చూడకూడని చావుని అని చూసే తీరాడు. అడిగాడు తన రథసారథి చంద్రుడిని, ఏమిటయ్యా ఇది అంటే, స్వామీజీ అందరికీ వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది అని చెప్పాడు ఆయన. మరి అలాంటి జీవితం అదేం జీవితం అయ్యా, దీని గురించి ముక్తి మార్గం లేదా అని అడిగాడు. అప్పుడే ఒక సన్యాసి అటు నుంచి అలా వెళ్తున్నాడు. ఆ సన్యాసి చూడండి సార్, ఆయన ముక్త పురుషుడు, ఆయన వెంట ఎంతమంది ఉన్నారో, ముక్తి అంటే ఆయన దగ్గరికి వెళ్తే తెలుస్తుందేమో కానీ నా దగ్గర ఏం తెలుస్తుంది అన్నాడు ఆ చంద్రుడు. సరే ఆయన పోయి పట్టుకురా, రేపు రాత్రి పొద్దునే నేను ఆయనతో మాట్లాడాలని. చంద్రుడు పోయి ఆ సన్యాసిని మర్నాడు పొద్దున్నే పట్టుకొచ్చాడు. సన్యాసితో మాట్లాడాడు బుద్ధుడు. ఏమిటయ్యా నువ్వు సాధించింది అని చెప్పేసి, నీ మొహం చూస్తే ఆనందంగానే ఉన్నట్టు కనబడుతున్నావు, ఏం చేసావంటే, నేను ఇంకా పూర్తిగా ఆనందంగా లేను స్వామీజీ, ఆనంద మార్గంలో వెతుక్కుంటున్నాను, ఆనంద మార్గంలో పయనిస్తున్నాను, తప్పకుండా నాకు ఆనందం దొరికి తీరుతుంది, చాలామందికి దొరికింది, నాకు కూడా దొరికి తీరుతుంది అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ సన్యాసికి తెలిసిన గురువు గారుల అడ్రస్లు తీసుకుని మరి అందరి దగ్గరికి ఆ గౌతమ బుద్ధుడు వెళ్ళి ఈ గురువు నుంచి దగ్గరికి, ఆ గురువు దగ్గరికి, ఆ గురువు దగ్గర నుంచి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి 500 సంవత్సరాలు తిరిగి చివరికి ఎక్కడా కూడా సంతృప్తి పొందగా ఇక తనకు తానే అన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకుని ఘోరమైన తపస్సు చేద్దామని చెప్పేసి పూర్తిగా ఆహారాన్ని విసర్జించి అలా ఉండగా ఆల్మోస్ట్ అవసాన దశలో ఉన్నప్పుడు ఒక ఆవిడ, సుజాత అన్న ఆవిడ, ఈ గౌతముని చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, మొత్తం నీ భూమికలన్నీ వీపు కడుపు రెండు ఏకమైపోయాయి, నువ్వు చేసే సాధన అంతా కూడా శరీరం నిలబడితేనే కదా అని చెప్పేసి పాయసం ఇస్తే ఆయన గమనించి నిజమే కదా అని చెప్పేసి ఆ యొక్క పాయసం తాగి ఆలోచించాడు. చిన్నప్పటి ఆ యొక్క అనుభవాలన్నీ గుర్తుకొచ్చాయి. అప్పుడు తను ఏ యోగ స్థితిలో, ఏ ధ్యాన స్థితిలో, ఏ ధ్యాన ప్రక్రియను చేపట్టి ఉన్నాడు అని ఆలోచించాడు. ఏ ధ్యాన ప్రక్రియ లేదు, ఏ కుంభకము లేదు, ఏ ప్రాణాయామము లేదు, ఏ శీర్షాసనము లేదు, ఏ మంత్రము లేదు కదా అప్పుడు. కనుక ఇవన్నీ కూడా తప్పని అప్పుడు తెలుసుకున్నాడు ఆయన. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. పొద్దునే కళ్ళు మూసుకుని తన సహజంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసననే గమనించడం మొదలుపెట్టాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే సాయంత్రానికి ఆయనకు దివ్య చక్షువు తెరుచుకొని, మొట్టమొదటి జాములోనే ఆయన దివ్య చక్షువు తెరుచుకొని తన గత జన్మలన్నీ ఒక దాని తర్వాత ఒకటి మూడవ కొన్ని యొక్క స్క్రీన్ ముందు ఆయన కనపడటం మొదలుపెట్టింది. రకరకాల దేహాల్లో, రకరకాల రూపురేఖలతో, రకరకాల లింగ భేదంతో ఆయన తనను తాను ఎన్నో జన్మలు పుట్టడం, పెరగడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం చూసుకున్నాడు. రెండో జాము వచ్చేసరికి ప్రతి జన్మలోనూ ఏ కార్యక్రమం చేశాడు, దాని ఫలం ఎలా ఉంది, ఆ జన్మలోనూ మరి నెక్స్ట్ జన్మలోనూ. అంటే ఏదో చెడు పని చేస్తే దాని ఫలితం ఎలా ఉండింది, మంచి పని చేస్తే దాని ఫలం ఎలా ఉండింది అని మరొక జామంతా చక్కగా దివ్యచక్షులో చూసుకున్నాడు. మూడవ జాములో ఈ దుఃఖం పోవడానికి ఏం చేయాలి, అష్టాంగ మార్గం, సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన కర్మలు, సరి అయిన వాక్కులు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానము, ఇవన్నీ చక్కగా తెలుసుకుని 3 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవాడుతుండగా కళ్ళు తెరిచాడు. అప్పుడు అంటే ఒక్క రాత్రిలో ఆయన సమస్త జ్ఞానాన్ని సంపాదించేశాడు. తాను ఎన్నో జన్మల కిందటే అరిహంతునని, అంటే ధ్యానం చేసి తనను తాను తెలుసుకున్నవాడు, తనలో ఉన్న శత్రువులు అందరినీ చంపేసినవాడు, తర్వాత బోధిసత్వుడు, అంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానబోధ చేసేవాళ్ళని బోధిసత్వుడు అంటారు. కనుక ఎన్నో జన్మలో బోధిసత్వుడుగానే తాను ఉన్నాడని, ఈ జన్మలో మటుకు
ప్రపంచమంతా తిరిగి ధ్యానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క దుఃఖ నివారణ విధానాన్ని ఆయన అందరికీ చెప్పడం కోసం నేను ఈ జన్మలో పుట్టానని తన జన్మ కారణాన్ని తెలుసుకున్నాడు ఆయన. ఆ తర్వాత లేచి వెంటనే ఇంత కష్టమైనది, నేనే ఎంతో కష్టపడి సంపాదించాను, ఇది ఎంతమందికి ఇంత సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, నేర్పు ఉంటుంది, జీవితంలో అంకిత భావం ఉంటుంది, దీనివల్ల ఎవరికి లాభం లేదు కదా, నేను ఒక్కడినే కదా అని కొంత నిస్పృహ చెందాడు. వెంటనే ఒక మాస్టర్ కనబడి, నువ్వు ఇలా నిస్పృహ చెందితేలా, నీలో ఎంతో శక్తి ఉంది, 1,00,000 మందికి చెప్పు, అందులో ఒక్కడైనా ఉండడా నీలాంటి వాడు, నువ్వు చెప్పకపోతే ఆ 1,00,000 మందిలో ఒక్కడు కూడా తెలియకుండా పోతాడు కదా, వాడు మళ్ళీ సొంతంగా తెలుసుకోవడానికి ఎంత కష్టపడతాడు, కనుక నువ్వు ఇంకా బయలుదేరాలి అన్నాడు అన్నమాట. చూశారా, ఆయనకి జ్ఞానోదయం అయిన తక్షణమే జ్ఞాన ప్రచారం చేయాలని చెప్పేసి ఆయన తన తక్షణ కర్తవ్యాన్ని గుర్తించాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడాను అత్యద్భుతమైన విశేషమైన ఆదర్శమూర్తి గౌతమ బుద్ధుడు. ఆయన జీవిత చరిత్రతోనే మన అందరి జీవిత చరిత్ర ముడిపడి ఉందని చెప్పేసి గ్రహించాలి. ఆయన జీవిత విధానమే మన జీవిత విధానం. ఆయనకి ఎంత తృష్ణ ఉందో, జ్ఞాన పిపాస ఉందో, ఎంత అకుంఠిత దీక్ష ఉందో, మరి మనకు కూడా అంత అకుంఠిత దీక్ష, అంత జ్ఞాన పిపాస ఉండాలి.